చిత్తూరు జిల్లాలో పుంగనూరులో వ్యభిచార గృహంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పుంగనూరు పట్టణంలో ఒక వ్యభిచారం గురించి నాకు ఖచ్చితమైన రాబడిన సమాచారం మేరకు పల్మనేరు డిఎస్పీ గారికి హౌస్ సర్చ్ ప్రొసీడింగ్స్ కోసం లెటర్ పెట్టి సర్చ్ ప్రొసీడింగ్స్ వచ్చిన వెంటనే ఇద్దరు విఆర్ఓలను పిలిపించుకొని అందులో ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు, అదేవిధంగా ఒక ఉమెన్పీసీ సహాయము, అదేవిధంగా మా సిబ్బందిని తీసుకొని పుంగనూరు పట్టణంలో ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా ఉండే సందులో ఉండాలని సమాచారం రాగా మేమంతా పోయి అక్కడ రైడ్ చేయగా ఆ ఇల్లు సి శాంతమ్మ వైఫ్ ఆఫ్ గంగప్ప అనే ఆవిడ ఉంది. ఆమెతో పాటు ఆ ఇంట్లో ఎస్ కవిత, కృష్ణవేణి, భారతి మొత్తం శాంతమ్మతో పాటు 4 వ్యక్తులు ఉన్నారు. ఎందుకు ఉన్నారని విచారిస్తే ఈ శాంతమ్మను ప్లస్ కవిత వీళ్ళిద్దరూ కలిసి ఈ పడుపు వృత్తి వ్యాపారం వల్ల జీవనం చేస్తామని చెప్పారు. ఈ కృష్ణవేణిది వచ్చేసి మదనపల్లి, అదేవిధంగా భారతి వచ్చేసి పార్వతీపురం. వీళ్ళిద్దరూ జీవనాధారం లేకపోవడం వల్ల బతుకు తెరువు కోసము వీళ్ళ శాంతమ్మతో టచ్లో ఉన్నారు. ఆమె పిలిపించినప్పుడు ఇక్కడికి రావడము, డబ్బులు తీసుకోవడము పోతుండేవారు. అదేవిధంగా ఈ దినం మాకు రాబడిన సమాచారం మేరకు ఉమెన్ ఆఫీసర్ సమక్షంలో అదేవిధంగా విఆర్ఓల సమక్షంలో రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళని ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అయిందండి. వీళ్ళని ఇద్దరిని ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో శాంతమ్మ మరియు కవిత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం.